యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభం అయింది. తన్నేల్ కోసం 2 ఏళ్లకు పైగా టైం కేటాయించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తన 24వ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రారంభం అయింది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కార్తిక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే 100 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది అంటున్నారు. అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి అయ్యాడు. మరో నిర్మాతగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఉండబోతున్నాడు. NC24 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ మొదలైంది. మరి ఈ చిత్రంతో నాగచైతన్య తండేల్ను మించే హిట్ కొడతాడా అనేది చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది. ఈ క్రమంలో చేయి కోసం మీనాక్షిని దింపినట్లు టాక్. అలాగే NC24 వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారట. విరూపాక్ష టైటిల్ తరహాలోనే చైతన్య మూవీకి ఆసక్తి కలిగించేలా పేరు ఫిక్స్ చేశారట. NC24 మూవీకి వృషకర్మ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సైమా ఎక్స్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ తో టైటిల్ కన్ఫర్మ్ గా ఇదే అయ్యుంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో మేకర్స్ నుంచి టైటిల్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వృషకర్మ అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ లో చైతు ద్విపాత్రాభినయం చేయనున్నారట. కనిపించే 2 పాత్రలకు చాలా వేరియేషన్స్ ఉంటాయని, ముఖ్యంగా చైతు ఇందులో తన కొత్త లుక్ తో అదరగొడతారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. త్వరలో షూటింగ్ షురూ కానుంది. మరి NC24 ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.